ఎండలతో తెలంగాణ నిప్పుల కొలిమిలా మారింది. రోజు రోజుకి పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో 42 నుంచి 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 10 గంటల నుండే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. మధ్యాహ్న సమయంలో రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. వడగాలుల ధాటికి వృద్ధులు, కూలీలు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు వడదెబ్బ మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. రాష్ట్రంలో మరో 3 రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఎండల తీవ్రత రోజు రోజుకు కూడా ఎక్కువ అవుతా ఉంది. ఉదయం 10 గంటలు దాటిందంటే రోడ్లపైనికి రావడానికే జనం జంకుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. 10 గంటల నుంచి మొదలుకుంటే సాయంత్రం 4 గంటల వరకు కూడా ఇదే తీవ్రత కొనసాగుతూ ఉంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదవుతున్నాయి. ప్రస్తుతం మనం హైదరాబాద్ రోడ్లపై ఉన్నాము. ఇక్కడ చూడొచ్చు ఒకసారి. సో రోడ్ల మీద ఏ విధంగా ఉందో. సో మధ్యాహ్నం బయటికి రావాలంటేనే జనం భయపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒకవైపు మరొక 3 రోజుల పాటు కూడా తెలంగాణ వ్యాప్తంగా ఇదే విధంగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెప్పి ఇటు వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. మరొక వైపు కొన్ని జిల్లాలకు ఇప్పటికే ఒకవైపు హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలో వడగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని చెప్పేసి ఇప్పటికే ఇటు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ ఏవైతే జిల్లాలు ఉన్నాయో హెచ్చరికలు జారీ చేసిన జిల్లాల్లో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా అధికారులు చెప్తా ఉన్నారు. అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం బయటికి వెళ్లకుండా చూసుకోవాలి. ఒకవేళ బయటికి వెళ్ళే అత్యవసరమైనటువంటి పనులు ఉంటే మాత్రం ఏదైతే తల నేరుగా ఎండ తలగకుండా చూసుకోవాలి. బైక్ పైన వెళ్తే హెల్మెట్ అనేది తప్పనిసరి ఉండాలని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ఒకవేళ నడుచుకుంటూ వెళ్ళేవారు గొడుగు లాంటివి కానివచ్చు, లేకుంటే ఇతర ఏదైతే టవల్స్ లాంటివి నెత్తి పైన వేసుకుని వెళ్ళాలి. ఎందుకంటే నేరుగా నెత్తి హెడ్ అనేది సన్కి ఖచ్చితంగా స్ట్రైట్గా ఉంటే ఖచ్చితంగా ప్రమాదం బారిన పడే అవకాశం కనిపిస్తూ ఉంది. వడదెబ్బ తగిలే అవకాశం ఉంటుందని చెప్పి కూడా ఇటు అధికారులు చెప్తా ఉన్నారు. మరొక వైపు చూసుకున్నట్టయితే నిన్న రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కూడా ఉష్ణోగ్రతలు నమోదైనాయి. ధర్మపురి మండలం బుద్దేశ్పల్లిలో అత్యధికంగా 46.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అదేవిధంగా ఇటు తీవ్రమైనటువంటి వడగాలులు ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వీస్తూ ఉన్నాయి. ఇప్పటికే వడదెబ్బతో ఒకవైపు తీవ్రంగా కొంతమంది ఇప్పటికే మరణించడం జరిగింది. కొంతమంది వడదెబ్బతో ఇటు వృద్ధులు కానివచ్చు, పిల్లలు కానివచ్చు, మరి కొంతమంది ఇప్పటికే ఒకవైపు వడదెబ్బతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పదుల సంఖ్యలో కూడా మరణాలు కూడా సంభవిస్తూ ఉన్నాయి. ప్రధానంగా చూసుకున్నట్టయితే శనివారం ఒక్కరోజే ఈ గాలులకు అదేవిధంగా ఈ వడదెబ్బను తాళలేక రాష్ట్ర వ్యాప్తంగా 40 మంది వరకు కూడా మృతి చెందినట్టుగా కూడా గణాంకాలు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా ఒకవైపు అధికారులు సూచిస్తున్నారు. నైరుతి ఋతుపవనాలు ఇప్పటికే ఒకవైపు చురుకుగా కదులుతున్నాయి. అదేవిధంగా జూన్ మొదటి వారంలో రాష్ట్రానికి ప్రవేశించే అవకాశం ఉంది. కాబట్టి మరొక 3-4 రోజులు కూడా ఈ ఎండల తీవ్రత ఇదే విధంగా ఉంటుందని చెప్పి కూడా ఒకవైపు ఇటు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు చేస్తూ ఉన్నారు. హైదరాబాద్ రోడ్లపైన కూడా చూడవచ్చు మనము. హైదరాబాద్ రోడ్లు ఎంత బిజీగా ఉంటాయో కానీ ఈ ఎండ తీవ్రతను భరించలేక మధ్యాహ్నం సమయంలో రోడ్లు మనకు ఖాళీగా దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మధ్యాహ్నం చాలామంది కూడా బయటికి ఏదైతే సొంత పనులు ఉన్నప్పటికీ కూడా పోస్ట్పోన్ చేసుకుంటున్నారు. ఉదయం వేళలకు కానివచ్చు, లేదంటే సాయంత్రం వేళలకు ఈ పనులు పోస్ట్పోన్ చేసుకుంటున్నారు. ఈ ఎండ తీవ్రత అదేవిధంగా ఈ వడగాలుల తీవ్రత అనేది ప్రస్తుతం అయితే రాష్ట్ర వ్యాప్తంగా అత్యధికంగా ఉంది. హైదరాబాద్లో కూడా ఈ వడగాలుల తీవ్రత ఉంటుంది. కాబట్టి ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ భిక్షపతితో రాజు న్యూస్, హైదరాబాద్ నుండి.